హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ బ్లాగర్స్. సో గాయ్స్, ఈ రోజు అయితే నాకు ఎంతో ఇష్టమైన జున్నును అయితే చేశానన్నమాట. ఇది కూడా జున్ను పాలు లేకుండా అయితే ప్రిపేర్ చేశాను. ఇది ఎలా చేశానో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను జున్ను పాలకు బదులు కామధేనువు నుంచి జున్ను పౌడర్ అయితే తీసుకున్నాను. ఇది మనకి కిరాణా షాపుల్లో మార్ట్స్లో అయితే దొరుకుతుంది, జస్ట్ ఫర్ 70 రూపీస్. ఈ జున్నుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే జున్ను పౌడర్ అండ్ 4 ఇలాచి, 8 నుంచి 10 మిరియాలు అయితే తీసుకున్నాను చిన్నవి, అండ్ ఫుల్ క్రీమ్ మిల్క్ అర ప్యాకెట్ అయితే ఉండాలి, అండ్ బెల్లం అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను బెల్లాన్ని తురుముకుంటున్నాను. ఎవరికైనా తురుముకున్న ఓపిక లేకపోతే దంచుకున్నా సరిపోద్ది. ఈ జున్నుని మనం పంచదారతో చేసుకోవచ్చు, బెల్లంతో కూడా చేసుకోవచ్చు, కానీ బెల్లంతో చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుందని నేనైతే బెల్లం తీసుకున్నాను. నేనైతే ఈ బెల్లాన్ని ఒక 150 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం ముక్కలు ఎక్కడా లేకుండా ఈ బెల్లాన్ని అయితే బాగా కరిగించాలి. అప్పుడే మనకి జున్ను అనేది బాగా వస్తుంది. అదే ముక్కలుగా ఉంటే మనకి ఆ జున్ను టెక్స్చర్ అనేది బాగా ఉండదన్నమాట. తరువాత జున్ను పౌడర్ని అయితే ఒక బౌల్లో వేసుకోవాలి. ఇది నేను 100 గ్రామ్స్ జున్ను పౌడర్ అయితే తీసుకున్నాను. దీనికి కరెక్ట్గా 1/2 లీటర్ పాలు అయితే సరిపోద్ది అనమాట. ఇది మనం ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాము. మీకు ఏ మిల్క్ ఉంటే అది తీసుకోవచ్చు. దీన్ని ఆ మిల్క్ వేస్తూ ఆ పౌడర్ని అయితే బాగా మిక్స్ చేయాలి. ఎక్కడ మనకి ఉండలు కట్టకుండా అయితే బాగా మిక్స్ చేయాలన్నమాట. ఉండలు కడితే బాగా రాదు జున్ను అనేది. తరువాత అయితే ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వడకట్టుకొని అయితే వేస్తున్నాను. అంటే బెల్లం ముక్కలు ఎక్కడా లేకుండా. నేనైతే 150 గ్రామ్స్ బెల్లం అయితే తీసుకున్నాను. మీరైతే మీ స్వీట్కి తగ్గట్టు అయితే వేసుకోండి. తరువాత 4 నుంచి 5 ఇలాచి అండ్ 8 నుంచి ఒక 10 మిరియాలు చిన్నవి అయితే తీసుకొని దాన్ని బాగా దంచుకొని పాలలో వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి మంచి అరోమా అయితే వస్తుంది అనమాట. అండ్ లాస్ట్లో చిన్న చిటికెడు ఉప్పు అయితే వేసుకోవాలి టేస్ట్ కోసం. నాకు ఈ జున్ను బేక్ చేయడానికి కరెక్ట్గా పాత్ర అయితే ఏమీ లేదు. అందుకని చెప్పేసి నేను ప్రెషర్ కుక్కర్లోని కొంచెం వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసి అదైతే దాంట్లో పెట్టేసి మూత అయితే పెట్టేశాను. మూత పెట్టేసి మనం 30 to 40 మినిట్స్ అయితే దీన్ని బేక్ చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు మనం ఇడ్లీ అవి ఎలా బేక్ చేస్తామో ఇది కూడా అలానే అవుద్ది అనమాట. సో ఇది అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక నైఫ్ తీసుకొని దానిలో గుచ్చాలి. జున్నులోని గుచ్చిన తర్వాత మనకి పైకి ఏమీ అంటుకోకపోతే ఇది అయిపోయినట్టే. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మనం అయితే బయటన కాసేపు చల్లార్చుకోవాలి ఈ జున్నుని. తర్వాత మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. మినిమం ఒక 1 అవర్ అయినా పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి జున్ను అనేది బాగా గట్టిగా గడ్డలాగా అయితే అనమాట. మంచి టెక్స్చర్ వస్తుంది తినడానికి. సో నేనైతే 2 అవర్స్ ఉంచాను. 2 అవర్స్ తర్వాత అయితే నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి దాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే ఫ్లిప్ చేద్దామని అయితే చేశాను అనమాట. అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు నేను చెప్పినట్టు కరెక్ట్గా ఆ కొలతలతో చేసుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది జున్ను అయితే. ఈ జున్ను పౌడర్ కన్నా జున్ను పాలతో చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ మనకి జున్ను పాలు దొరకడం అనేది అంత ఈజీ అయితే కాదనమాట. ఈ సిటీస్లో దొరకడం అస్సలు అయితే కాదు. అందుకని చెప్పేసి నేనైతే ఈ పౌడర్తో అయితే ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. మనం బయట స్ట్రీట్స్లో తింటాం కదా, సేమ్ అలానే ఉంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అద్దరిపోయింది. అసలు చాలా బాగుంది. మాటలు లేవన్నమాట, అంత బాగుంది. నాలానే మీరు కూడా ఎవరైనా జున్ను లవర్స్ ఉంటే కింద కమెంట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మా వీడియోస్ని లైక్ చేసి అలానే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.